పైకి లేపిన లేదా కింద పడిన వస్తువులపై ఎంత పని జరిగిందో ఎలా లెక్కిస్తారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొదటి లెక్క చూడండి. 5 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక డంబెల్ను 10 మీటర్ల ఎత్తు నుండి నేల మీద పడేసినప్పుడు గురుత్వాకర్షణ బలం చేసిన పనిని లెక్కించండి. G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనం మనకిచ్చిన లెక్కను చిత్రాన్ని గీసి మరింత బాగా అర్థం చేసుకుందాం. 5 కేజీల ద్రవ్యరాశి గల డంబెల్ని తీసుకుందాం. దానిని మనం 10 మీటర్ల ఎత్తు నుండి కింద పడేద్దాం. అది కింద పడిపోతుంది. అయితే ఇప్పుడు మనం గురుత్వాకర్షణ బలం చేసిన పనిని లెక్కించాలి. ఇప్పుడు మనం ఏ విలువలు ఇచ్చారో రాసుకుందాం. డంబెల్ ద్రవ్యరాశి M = 5 కిలోగ్రాములు, ఎత్తు h = 10 మీటర్లు, G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విలువల ద్వారా మనం గురుత్వాకర్షణ బలం చేసిన పనిని ఎలా లెక్కించవచ్చు? మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాము పని యొక్క సూత్రం. ఏంటది? పని = బలము × స్థానభ్రంశం. దాన్నే మనం W = F/s రాస్తాము. ఒక వస్తువుపై జరిగిన పని అనేది ఆ వస్తువుపై ప్రయోగించిన బలము మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధానికి సమానము. మనకిచ్చిన లెక్కలో వస్తువు డంబెల్, దానిపైన పనిచేస్తున్న బలము గురుత్వాకర్షణ బలం. ఈ లెక్కలో గురుత్వాకర్షణ బలం ఎంత పని చేస్తుందో లెక్కించాలంటే డంబెల్పై ఉన్న గురుత్వాకర్షణ బలాన్ని మరియు డంబెల్ స్థానభ్రంశాన్ని హెచ్చిస్తే సరిపోతుంది. మీరు కూడా ఈ ప్రశ్నని ఒకసారి చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకు స్థానభ్రంశం విలువ తెలుసు. స్థానభ్రంశం 10 మీటర్లు. ఎందుకంటే డంబెల్ 10 మీటర్ల ఎత్తు నుండి కింద పడింది. కాబట్టి ఈ h విలువ స్థానభ్రంశం అవుతుంది. ఇప్పుడు మనం బలాన్ని లెక్కించాలి కదా. ఇక్కడ ఏ బలం పనిచేస్తోంది? గురుత్వాకర్షణ బలం కదా. అది డంబెల్ని కిందకి లాగి పడిపోయేలాగా చేస్తోంది. అయితే మనకిప్పుడు ఆ వస్తువుపై ఉన్న గురుత్వాకర్షణ బలం విలువ కావాలి. ఉదాహరణకి ఇప్పుడు డంబెల్ కింద పడేటప్పుడు మధ్యలో ఇక్కడ ఉంది అనుకుందాం. ఏ వస్తువుపైనైనా గురుత్వాకర్షణ బలం అనేది దాని ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణం యొక్క లబ్ధానికి సమానం, అంటే mgకి సమానం. ఈ విలువ కావాలంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిని g విలువతో హెచ్చించాలి. ఇప్పుడు మనకు గురుత్వాకర్షణ బలం తెలుసు. అదేంటి? F = mg. అలాగే స్థానభ్రంశం S అంటే ఇక్కడ ఎత్తు h, దాని విలువ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ = mg × h. ఇక్కడ మీరు ఇంకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాం కదా, పని ధనాత్మకం కూడా అవ్వచ్చు లేదా రుణాత్మకం కూడా అవ్వచ్చు. బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే పని ధనాత్మకం, వ్యతిరేక దిశల్లో ఉంటే రుణాత్మకం. మనకిచ్చిన లెక్కలో డంబెల్ కింద పడుతోంది, అంటే స్థానభ్రంశం కింది వైపుకుంది. అదేవిధంగా గురుత్వాకర్షణ బలం కూడా కిందకే ఉంది. రెండు ఒకే దిశలో ఉన్నాయి. ఇక్కడ బలము స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే జరిగే పని ధనాత్మకమవుతుంది. ఒకవేళ మీరు డంబెల్ని పైకి విసిరి ఉంటే అప్పుడు మీరు చేసిన పని రుణాత్మకమవుతుంది. ఎందుకు? మనకు తెలుసు గురుత్వాకర్షణ బలం ఎల్లప్పుడూ కిందకు పనిచేస్తుంది. కానీ మీరు డంబెల్ని పైకి విసిరారు కాబట్టి స్థానభ్రంశం పైవైపుకుంది. అంటే ఇక్కడ స్థానభ్రంశం మరియు బలము వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. కాబట్టి మీరు చేసిన పని రుణాత్మకమయ్యేది. కానీ మనకిచ్చిన లెక్కలో బలము మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పని ధనాత్మకం. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ = 5 కేజీలు × 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ × 10 మీటర్లు. దట్ = 500 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ × మీటర్లు. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది బలానికి యూనిట్లు కాబట్టి దానిని మనం న్యూటన్ అని రాద్దాం. దట్ = 500 న్యూటన్ మీటర్. మనకి తెలుసు కదా, న్యూటన్ మీటర్ని జౌల్స్ అంటాం. దట్ = 500 జౌల్స్. మనకిచ్చిన లెక్కలో
గురుత్వాకర్షణ బలం చేసిన పని 500 జౌల్స్. ఇది ధనాత్మకం. ఇప్పుడు రెండో లెక్క చూద్దాం. ఒక ఆమె 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల బార్బెల్ను 0.2 మీటర్ల దూరం నెమ్మదిగా కిందకు దించింది. ఈ మహిళ బార్బెల్పై చేసిన పని ఎంత? G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ మహిళ వ్యాయామం చేస్తోందనుకుంటే ఈమె డంబెల్ను నెమ్మదిగా కిందకు దించింది. అది 0.2 మీటర్ల దూరం. ఇప్పుడు మనం మనకిచ్చిన విలువల్ని రాసుకుందాం. ద్రవ్యరాశి M = 20 kg, ఎత్తు h = 0.2 మీటర్లు, గురుత్వ త్వరణం G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనల్ని ఆ మహిళ చేసిన పనిని లెక్కించమన్నారు. అందుకని మనం ఇప్పుడు పని యొక్క సూత్రాన్ని రాసుకుందాం. ఏంటది? W = F × S. పని బలము × స్థానభ్రంశం. ఆమె బార్బెల్ను నెమ్మదిగా 0.2 మీటర్లు కిందకు దించింది. కాబట్టి బార్బెల్ స్థానభ్రంశం విలువ దాని ఎత్తు అవుతుంది. h = 0.2 మీటర్లు. ఇప్పుడు మనకు స్థానభ్రంశం విలువ తెలుసు. మహిళ బార్బెల్పై చేసిన పనిని లెక్కించమంటున్నారు. కానీ మహిళ బార్బెల్పై పెట్టిన బలం ఎంత? అది ఏ దిశలో ఉంది మనకు తెలియదు. ముందు మనం దాన్ని లెక్కించాలి. అది ఎంత ఉండొచ్చు? మీరు కూడా ఈ ప్రశ్నను చేయడానికి ప్రయత్నించండి. మనము ఇప్పుడు ఒకసారి లెక్కను ఇంకోసారి చదువుదాము. ఈ మహిళ బార్బెల్ని నెమ్మదిగా 0.2 మీటర్ల దూరం కిందకు దించింది. నెమ్మదిగా దించడం అంటే త్వరణం లేకుండా దాదాపు స్థిరమైన వేగంతో దించడం. ఒకవేళ మహిళ బార్బెల్ను కిందకు దించేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఉందని అనుకుందాం. గురుత్వాకర్షణ బలం బార్బెల్ని కిందకు లాగుతుంది కదా. మనకు గురుత్వాకర్షణ బలం లెక్కించడానికి సూత్రం తెలుసు. ఒక వస్తువు యొక్క బరువు లేదా దానిపై గురుత్వాకర్షణ బలం చేసే పని అనేది దాని ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ త్వరణం యొక్క లబ్ధానికి సమానం. అంటే mgకి సమానం. ఈ మహిళ త్వరణం లేకుండా బార్బెల్ను నెమ్మదిగా కిందకు దించాలంటే ఆమె పైకి పెట్టిన బలం కూడా గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉండాలి. బలాలు సమతుల్యమైతేనే స్థిరవేగం ఉంటుంది. కాబట్టి మహిళ బార్బెల్ను పైకి ఎత్తడానికి పెట్టిన బలం ఖచ్చితంగా mgకి సమానంగా ఉంటుంది. అంటే బార్బెల్ యొక్క బరువుకి కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. బలాలు సమానంగా ఉన్నాయంటున్నాం కదా, అయితే బార్బెల్ ఎందుకు కదులుతుంది? స్థిరంగా అక్కడే ఉండాలి కదా. అలా ఎందుకు ఉందంటే ఆమె బార్బెల్ను అత్యంత ఎత్తుకు ఎత్తినప్పుడు ఆమె బార్బెల్పై ప్రయోగించిన బలము గురుత్వాకర్షణ బలం కన్నా కొంచెం తక్కువ అవుతుంది. అప్పుడు బార్బెల్ కిందకు కదలడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా బార్బెల్ కిందకు కదులుతున్నప్పుడు ఆమె బార్బెల్పై పెట్టిన బలం అనేది బార్బెల్ యొక్క బరువుకు లేదా గురుత్వాకర్షణ బలానికి సమానమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి దిశను గమనిస్తే మహిళ పెట్టిన బలం పైవైపుకు ఉంది, కానీ బార్బెల్ యొక్క స్థానభ్రంశం కిందకి ఉంది. ఇక్కడ బలం మరియు స్థానభ్రంశం వ్యతిరేక దిశల్లో ఉన్నాయి, కాబట్టి పని రుణాత్మకమవుతుంది. అలా కాకుండా మహిళ బార్బెల్ను పైకి ఎత్తిందనుకోండి, అప్పుడు ఆమె చేసిన పని ధనాత్మకమవుతుంది. ఎందుకంటే ఆమె బార్బెల్పై పెట్టిన బలము మరియు స్థానభ్రంశం రెండూ ఒకే దిశలో ఉంటాయి, కాబట్టి పని అప్పుడు ధనాత్మకమవుతుంది. ఇప్పుడు మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు -mg × h దట్ ఈక్వల్ టు -20 kg × 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ × 0.2 మీటర్ దట్ ఈక్వల్ టు -40 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ × మీటర్ ఈక్వల్ టు -40 న్యూటన్ మీటర్ దట్ ఈక్వల్ టు -40 జౌల్స్. ఈ మహిళ బార్బెల్పై 40 జౌల్స్
రుణాత్మక పని చేసింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఏదైనా వస్తువును మీరు నెమ్మదిగా కిందకి దించినా లేదా పైకి లేపినప్పుడు మీరు ఆ వస్తువుపై చేసే బలం అనేది ఆ వస్తువు యొక్క బరువుకు సమానంగా గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో ఉంటుంది.